రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న డిఎస్సి పరీక్షల నిర్వహణకు నంద్యాల జిల్లాలో అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసినట్లు నంద్యాల జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి తెలిపారు. నంద్యాలలో 5 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ పరీక్షలు 6వ తేదీ నుండి దశల వారీగా ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ పరీక్షలను నిర్వహిస్తున్నారని, అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు 1 గంట ముందుగా చేరుకోవాలని సూచించారు. ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే రెండవ సెషన్ 2:30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. 1 నిమిషం ఆలస్యమైన పరీక్ష కేంద్రాల లోపలికి అనుమతి ఉండదని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎంతో ప్రతిష్టాత్మకంగా మెగా డిఎస్సి నిర్వహిస్తుంది. అందులో భాగంగా మన నంద్యాల జిల్లాలో 5 సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 5 సెంటర్లలో కూడా 6వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ఎగ్జామ్స్ నిర్వహించబడతాయి. అయితే మన నంద్యాల జిల్లాలో మాత్రము 6వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఎగ్జిక్యూటివ్లకు, స్కూల్ అసిస్టెంట్స్ కు, ఫిజికల్ ఎడ్యుకేషన్ అన్ని రకాలైన డిఎస్సి ఎగ్జామ్స్ నిర్వహించబడతాయి. ప్రతిరోజు ఉదయం 9:30 మొదలుకొని మార్నింగ్ సెషన్ 12 వరకు ఉంటుంది. మళ్ళీ 2:30 నుంచి 5 వరకు ఆఫ్టర్నూన్ సెషన్ ఉంటుంది. సో ఈ 5 పరీక్షా కేంద్రాల్లో కూడా అన్ని రకాల సౌకర్యాలు కూడా కల్పించబడి ఉన్నాయి. ఈసారి డిఎస్సి ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఆన్లైన్ లో ఉంటుంది. పిల్లలందరూ కూడా 1 గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆలస్యంగా వచ్చిన వారిని అలో చేయబడదు. కాబట్టి తల్లిదండ్రులకు మరి పిల్లలకు ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా, మీరు దూర ప్రాంతాల నుంచి వచ్చేటప్పుడు ముందుగానే వచ్చి పరీక్షా కేంద్రానికి 1 గంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. లేట్ గా వచ్చిన వారిని 1 నిమిషం లేట్ గా వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబడదు. కాబట్టి ఇది మనసులో పెట్టుకుని ప్రతి ఒక్కరూ 1 గంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని విద్యార్థులందరికీ కూడా మనవి చేస్తున్నాను. సో నంద్యాల జిల్లాలో పరీక్ష రాసే ప్రతి విద్యార్థి కూడా డిఎస్సిలో మంచి మార్కులు సాధించి ఉద్యోగం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ ఆల్ ద బెస్ట్.